హాయ్ నమస్తే గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయాలంటే నా ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలుంటే లైక్ కూడా కొట్టండి. ఎస్ఎస్ రాజమౌళి. ఎస్ఎస్ రాజమౌళి అంటే ఇండియాలో తెలియని వ్యక్తి లేడు. తను ఏ సినిమా తీసినా సరే సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బాస్టర్స్. ఏ ఏ సినిమా వచ్చినా సరే జనాలు అందరూ ఎదురు చూస్తుంటారండి, ఫస్ట్ డే చూడాలి. అట్లాంటి షార్ట్ సక్సెస్ రాజమౌళి. ఇప్పటిదాకా ఒక కాంట్రవర్సీ కానీ ఒక బ్లాక్ మార్క్ కానీ హిస్టరీలో లేదు. అలాంటి రాజమౌళిని ఫస్ట్ టైం ఒక వ్యక్తి కాంట్రవర్సీలో పడేయడానికి ట్రై చేశాడు. అతను ఎవరో చూద్దామా? అతని పేరు ఉప్పలపాటి శ్రీనివాస్. తను క్లెయిమ్ చేసేది ఏంటంటే రాజమౌళి తన క్లోజెస్ట్ ఫ్రెండ్ అని. ఒకే కంచంలో తిని ఒకే మంచం మీద పడుకునే వాళ్ళమండి. బాడీస్ మాత్రమే డిఫరెంట్, సోల్ మాత్రం ఒకటిగా బతికే వాళ్ళమని. అలా బతుకుతున్న వాళ్ళ జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చింది. దానికైనా ఎగ్జాంపుల్ రామాయణ మహాభారతం తీసుకున్నాడు. అంటే ఒక అమ్మాయి వల్లనే రాజ్యాలు దేశాలు కూలిపోతాయి కదా, అలాగే ఒక అమ్మాయి వచ్చి మా ఇద్దరిని విడగొట్టింది అని దాని సారాంశం. ఎలా విడిపోయారు వీళ్ళు? అయితే వీళ్ళ ఫ్రెండ్షిప్ కానీ వీళ్ళెంత క్లోజెస్ట్ ఫ్రెండ్సో, వీళ్ళు ఎలా ఉండేవాళ్ళో తెలుసుకోవాలంటే తను చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు కీరవాణి కానీ లేకపోతే గుణం గంగరాజు కానీ మన చంద్రశేఖర్ ఏలేటి ద గ్రేట్ డైరెక్టర్ ఆయనను కానీ అడిగితే మీకు అర్థమవుతుంది మా క్లోజెస్ట్ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో అని చెప్పి వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్పారు. ఇంకోటి, ఒకవేళ నేను చెప్పేది రైటా రాంగా అని మీరు డిసైడ్ చేసుకోవాలంటే రాజమౌళికి లైవ్ డిటెక్షన్ పెట్టి టెస్ట్ చేయండి, మీకు అర్థమవుతుంది అప్పుడు నేను చెప్పేవన్నీ నిజాలని అంటారు. మరి రాజమౌళి ఒప్పుకుంటాడా? అసలు పోలీసులు కన్సిడర్ చేస్తారా ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇంకా వేరే ఏ ఆధారాలు లేవు మన దగ్గర. అంత క్లోజెస్ట్ ఫ్రెండ్ అయినప్పుడు ఒక ఫోటో, ఒక వీడియో, అట్లీస్ట్ ఎనీ ఐడెంటికల్ ప్రూఫ్. మీకున్న ఎవరో అసోసియేట్స్ ఉంటారు కదా క్లోజ్ ఉన్న ఫ్రెండ్స్, ఎవరు లేరా? బ్లాక్ అండ్ వైట్ జమానా నాదేమన్నా కాదు కదా. అట్లాంటి రాజమౌళి మీద ఎట్లాంటి క్లెయిమ్ అనుకుంటున్నారు మీరు? వీళ్ళిద్దరు కలిసి ఒక అమ్మాయిని లవ్ చేశారంట. దానికన్నా ఆర్ఏ2 ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఆర్ఏ2లో ఎగ్జాంపుల్ మీకు ఐడియా ఉంటుంది కదా, ఒక అమ్మాయిని వల్ల ఇద్దరు పడతారు, నాకు కావాలని కొట్టుకుంటారు. ఫైనల్గా ఏమవుతుంది? అమ్మాయి ఎవరినో డిసైడ్ చేసుకోవాలో అర్థం కాదు. సో అలాంటి పొజిషనే ఉందని చెప్పాడు ఇక్కడ. సో ఈ అమ్మాయిని ఇక్కడ ఇంకా దారుణమైనది ఏంటంటే, అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా అంటే రాజమౌళి వద్దు, నువ్వు సాక్రిఫైస్ చెయ్యి అని చెప్పాడంట. లేదురా నేను పెళ్లి చేసుకుందాం, ముగ్గురం కలిసి ఉందాం. వద్దొద్దురా, అది చాలా అది చాలా వినడానికి ఎలా ఉంది, వద్దు అని చెప్పి రాజమౌళి అన్నాడంట. లేకపోతే నువ్వు పెళ్లి చేసుకోరా, మనం కలిసి ఉందాం అంటే లేదు ప్రశ్నే లేదని చెప్పి మాట్లాడంట. మరి నువ్వు వద్దు నేను వద్దు, ఫస్ట్ సాక్రిఫైస్ చేద్దాము, సాక్రిఫైస్ చేసిన తర్వాత కాలం డిసైడ్ చేస్తుంది ఎవరు అనేది అని చెప్పి రాజమౌళి చెప్పాడంట. దాని తర్వాత తను శాంతినివాసం సీరియల్ తీయడము, దాని తర్వాత హిట్ కావడం, స్టూడియో నెంబర్ 1 కొడితే కొన్ని సంవత్సరాల లోపల బాహుబలి, RR, ఇట్లా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్ ఇన్ ఇండియా అయిపోయాడు. ఓన్లీ వన్ డైరెక్టర్ ఇన్ ద ఇండియా అయిపోయాడు. అలా షైన్ అవుతున్న రాజమౌళి ఇప్పుడు తను పట్టించుకోవట్లేదని, తను టార్చర్ చేస్తున్నాడని, ఒకప్పుడు తన ఫ్రెండ్ సో ఈ విషయాలన్నీ ఎక్కడ బయట పెడతాడని భయపడి రాజమౌళి తనని థ్రెట్ చేస్తున్నాడు. ఈ కారణంగానే నేను చచ్చిపోతున్నాను ఒక సూసైడ్ నోట్ రాశాడు. దీని కారణం రాజమౌళి భార్య అని. సో దీనికి ఖచ్చితంగా మీరు రాజమౌళిని శిక్షించాలి అని చెప్పి మాట్లాడుతున్నాడు. సో ఇదే నిజం అనుకున్నా కూడా రాజమౌళి తప్పు ఎక్కడ నాకు కనిపించట్లేదు. మీకు ఎక్కడంగా అనిపించిందా? నాకు అదే అర్థం కావట్లేదు. సో ఇఫ్ దిస్ ఈజ్ అ కేస్, తను తన దగ్గర ఏది ప్రూఫ్ లేదని మాట్లాడుతున్నాడు అంటే, క్లెయిమ్ చేసేది తనే, ప్రూవ్ చేయాల్సింది కూడా తనే కదా. తను క్లెయిమ్ చేస్తే మనల్ని ప్రూవ్ చేయమంటున్నాడు. సో అంత టైం మనకు ఉందా? ఇంకో థింగ్, నాకు రాజమౌళి తప్పు కనిపించలేదు. ఒకవేళ అయినా కూడా ఇది రైట్ ఆర్ రాంగ్ అనేది అని ఉంటే పోలీసు వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. దట్ ఈస్ అప్ టు దెమ్. ఎందుకంటే సూసైడ్ చేసుకుంటున్నా, మరి ఇప్పటిదాకా సూసైడ్ చేసుకున్నాడా? చేసుకోలే కదా. అంటే బెదిరింపా? ఒక్కసారి ఆలోచించాలి. ఇదే కాకుండా ఇంకొక పెద్ద రాజమౌళి మీద క్లెయిమ్ చేస్తున్నాడు ఏంటంటే, రాజమౌళి ఇప్పటి వరకు ఫెయిల్యూర్ లేకుండా బ్లాక్ బస్టర్ సినిమా హిట్ కొట్టడానికి కారణం రాజమౌళి చేస్తున్న క్షుద్ర పూజలు అంట. రాజమౌళి ఏం క్షుద్ర పూజలు చేసాడో నాకైతే అర్థం కావట్లేదు నాయన. అలాంటి ఏమైనా ఉంటే మాకు కూడా చెప్తాం, మేము కూడా అవి చేసి జీవితంలో పైకి ఎదుగుతాం. అవతలవాడి కొంపలు ముంచడానికి కాదు, మా కొంపలు లేపడానికి మాత్రమే. జస్ట్ కిడింగ్. ఏంటంటే నాకు అర్థం కాదు, ఒక క్షుద్ర పూజలు చేసి జీవితాల నాశనం చేయగలుగుతారా? నాకు అదేదో అర్థం కావట్లేదు. ఏదో సినిమా స్టోరీలా కనిపిస్తుంది. ఎస్ఎస్ రాజమౌళి, వివి నాయక్ కెరియర్ కానీ, పూరి జగన్నాథ్ కానీ, మళ్ళీ అట్ ది సేమ్ టైం RGV కానీ, ఇలా కొంతమంది వివి నాయక్ ఇలా డైరెక్టర్ల పేరు చెప్పి క్షుద్ర పూజలు చేసి వీళ్ళ జీవితాన్ని కెరియర్ని ఖతం చేశారు అన్నట్టుగా క్లెయిమ్ చేశాడంట.
నాకు అది ఇంతవరకు అది నిజమా, అది జరుగుతుందా నాకైతే తెలియదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సక్సెస్లో ఉన్న అనిల్ రావుపుడి కానీ, సుకుమార్ కానీ వీళ్ళని కూడా క్షుద్ర పూజలు చేసి వాళ్ళ కెరియర్ని డౌన్ చేద్దామన్న ప్లాన్లో ఉన్నాడంట. అది ఎంతవరకు నిజము ఏంది అనేది అసలు నిజమా కాదా ఆలోచించడం కంటే వదిలేయడం బెటర్ అండి. ఇవన్నీ శుద్ధ దండగా టైం వేస్ట్ అనిపిస్తుంది నాకు. ఏదో ఫస్ట్ కొంచెం తన మీడియా ముందుకు వచ్చి మాట్లాడగానే యూట్యూబర్స్ కావచ్చు, లేకపోతే కొంతమంది స్కాలర్స్ ఉంటారు కదా, మన యూట్యూబ్ స్కాలర్స్, లేకపోతే వాళ్ళు మైతావులు, వాళ్ళందరూ ఏదో ముడిసరుకు దొరికేసింది నాకు, మంచిగా ఫుడ్ దొరికింది అన్నట్టుగా ఎగబడిపోయారు. కానీ అందులో మ్యాటర్ లేదు, అది ఉత్తి జూజుబి. నల్లిబొక్క దొరికింది కానీ లోపల ఏం లేదు, ఉత్తి నల్లిబొక్క. అది పడేసి పక్కన పడేయండి, పట్టించుకోవాల్సినంత సీనే లేదు. దిస్ ఈజ్ మై ప్యూర్ పర్సనల్ ఒపీనియన్. రాజమౌళికి దిష్టి కాదు కదా, ఇంటికి కూడా ఉండదు. తను చెప్పిన దాంట్లో తనదే మిస్టేక్ ఉంది. రాజమౌళి కూడా ఏం కనిపిస్తలేదు నన్ను అడిగితే. క్షుద్రపూజలు అంటారా ఇక అప్ టు జనాలకి, నమ్మేటోళ్ళకి, అండ్ పైన ఇంకా వేరే 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 రకరకాలుగా మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, కంటెంట్ అనుకుంటారు, చూసే వాళ్ళ కర్మ అంతే. నాకు సంబంధించినంత వరకు అయితే నా ఒపీనియన్ అండి ఇది. ఇట్స్ బుల్షెట్. ఒకవేళ నిజంగా అట్లాంటి ఏమైనా అప్డేట్ ఉందంటే ఫ్యూచర్లో మనకు తెలుస్తుంది కదా, అప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.